మొదలుపెట్టడం జరిగింది. ఇది విశాఖపట్నం దశపల్లి మండలంలో ఈ 3వ తారీఖు వరకు కేవలం అందరూ ఎవరైతే సాధకులు కానీ అదేవిధంగా ఉద్యమీలు కానీ పార్టీ పదవులు తీసుకున్న వారు కానీ మెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ లేదా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జెస్ ఎవరైతే పార్టీ ఇస్తున్నారో వారందరికీ కూడా విధి విధానాలన్నీ కూడా తెలియపరిచి ఈ సమాచార సేకరణ కార్యక్రమంలో వారు కూడా యాక్టివ్గా పాల్గొని ఈ సమాచార సేకరణకు వారి పేర్లు నమోదు చేసుకునే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం తప్పనిసరిగా జరుగుతుంది. 150 స్థానాలు ఎప్పుడైతే వచ్చాయో దానికి అనుగుణంగానే మీకు కూటమి 150 స్థానాల్లో పోటీ చేస్తుంది. దానికి తగిన విధంగా జనసేన పార్టీ కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. పార్టీ పునాది స్థాయి నుంచి గ్రామ స్థాయి, వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి వార్డు, అదేవిధంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ స్థాయిలో కూడా పార్టీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమం చేయాలని, పునర్నిర్మాణం అయిపోయినాక ఒక పటిష్టమైనటువంటి విధి విధానాలతో పార్టీ సిద్ధాంతాలతో పార్టీని ముందుకు తీసుకుని ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థాగతంగా ఈ పార్టీని రూపొందించాలనే ఆలోచనతో నవతరానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలని పార్టీ అంటిపెట్టుకుని పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చి వారి ద్వారా పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ఎక్కడైనా ఉంటాయి. కుటుంబంలో అనేసరికి భేదాభిప్రాయం ఉండొచ్చు. ఇవన్నీ కూడా సరిచేయడానికే ఇవన్నీ నేత స్థాయిలో మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ మిత్రులు అందరూ కూడా కూర్చొని ఇటువంటి వ్యత్యాసాలు లేకుండా అందరూ కలిసి ఒక క్లియర్ అండర్స్టాండింగ్తో వెళ్ళాలి. వచ్చే రానున్నటువంటి స్థానిక సంస్థలు అన్ని స్థానాలు కూడా పెంచుకోవాలనే ఆలోచనతో ప్రతి స్థాయిలో స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేసుకొని అక్కడ స్థానికంగా అందరూ కూడా కలిసి పనిచేసే విధంగా కార్యక్రమాలు రూపొందించే ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. నిన్న మొదలైంది, 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.